1972వ సంవత్సరంలో మహనీయుడు, విద్యాదాత, వైద్యదాత శ్రీ గోరంట్ల వెంకన్న ఆశయ సాధన మేరకు స్థాపించబడిన శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల ప్రభుత్వంచే గుర్తింపు పొందింది. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండేందుకు ప్రతిరోజు యోగాతోనే ప్రారంభం. అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన. ఇక్కడ బోధించే ప్రతి అధ్యాపకులు డాక్టరేట్ పొంది గొప్ప అనుభవంతో విద్యార్థులను క్రమశిక్షణతో నిరంతరం పర్యవేక్షిస్తారు మరియు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. ఇక్కడ చదువుతున్న డిగ్రీతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడే విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ మరియు గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రత్యేకమైన శిక్షణ. జాతీయ స్థాయి క్రీడలకు ప్రోత్సాహం. 2024 డిసెంబర్ నెలలో జరిగిన దక్షిణ భారతదేశ క్రీడల్లో ఈ కళాశాలకు చెందిన 6 బాలికలు పతకాలు సాధించారు. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సంవత్సరం మొత్తంలో జరిగే అన్ని పండుగలను అంగరంగ వైభవంగా జరుపుతారు. తెలుగు సంస్కృతాలతోనే భవిష్యత్తు. మన రాష్ట్రంలో 54,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రతి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో 30,000కు పైగా ఉపాధ్యాయులు రిటైర్ అవబోతున్నారు. కాబట్టి ఇక్కడ చదివిన వారికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య విద్యాలయాలు, కస్తూరిబా విద్యాలయాల్లో సంస్కృతానికి గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇంత అద్భుతమైన కళాశాలలో ఉచిత భోజనం మరియు ఉచిత విద్య, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, బాలికలకు లేడీ వార్డెన్ పర్యవేక్షణ, కేవలం 500 రూపాయల నామమాత్రపు ఫీజు, అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్లు ఈ కళాశాల ప్రత్యేకత. కోర్సుల వివరాలు. 10వ తరగతి పాస్ అయిన వెంటనే 2 సంవత్సరాల కోర్సు అయిన పీడీసీలో ప్రవేశం. ఇంటర్మీడియట్ మరియు పీడీసీ పాస్ అయిన విద్యార్థులకు 3 సంవత్సరాల కోర్సు అయిన BAOL డిగ్రీలో ప్రవేశం. వివరాలకు సంప్రదించండి 9299992995. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి మనీషా. నేను శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాలలో పీడీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ హాస్టల్ బాగుంది, ఫుడ్ బాగుంది, అందుకంటే విద్య ఇంకా బాగుంది. అందరికీ నమస్కారం. నా పేరు మందా నాగవేణి. నేను ఇక్కడ 5 సంవత్సరాలు చదువు పూర్తి చేసుకున్నాను. నాకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదములు.